వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో నేను మా షీరోతో ఉన్న మా బాండింగ్ షేర్ చేసుకోవాలనుకుంటున్నా అండి. షీరోని మేము తెచ్చుకొని 9 మంత్స్ అవుతుంది. 45 డేస్ బేబీ అప్పుడు తీసుకొచ్చుకున్నాము. చూస్తున్నారు గదా! అది ఫస్ట్ డే షీరో మా ఇంటికొచ్చిన ఫస్ట్ డే అనమాట. అప్పుడు తనకి 45 డేస్ పుట్టి 45 డేస్ అవుతుంది. రియల్లీ అండి షీరోని తీసుకొచ్చినప్పుడు అందరం అపోజ్ చేసాం. మా ఆడపడుచు వాళ్ళ బాబు తీసుకొచ్చాడు టిక్కీ. అందరము ఎవ్వరికి ఇష్టం లేదనమాట షీరోని తీసుకురావడం. అంటే అసలు పెట్ డాగ్స్ అంటేనే మాకు ఇంట్లో ఎవరికీ ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే అందరము ఎంప్లాయీస్ ఎళ్ళిపోతాము. వాటిని చూసుకోవడానికి మళ్ళీ ప్రాపర్ కేరింగ్ లేకపోతే వాటికి ఇబ్బందవుతది. ఎందుకు అనేసి మేమెవ్వరము అసలు ఇంట్రెస్ట్ చూపించలే. వద్దని చెప్పాము. బట్ షీరో వచ్చిన తర్వాత లిటరల్లీ అసలు మా లైఫ్ స్టైలే మారిపోయిందండి. దాన్ని మేము ముద్దు చేసే విధానం చూస్తుంటే మాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. అది ఒక పెట్ కాదు మా ఇంట్లో. ఒక స్మాల్ బేబీ. మా మా పిల్లలు ఎలాగో మా పిల్లలతో పాటు అదొక చిన్న పాపలా చూసుకుంటాము. సీరియస్‌లీ అది ఎంత అఫెక్షనేట్‌గా ఉంటుందంటే, అంటే చెప్తారు గదండీ కుక్కలకి విశ్వాసం ఉంటుందని. అది రియల్లీ అండి 100% కరెక్ట్. నేను అంటే ఎక్స్‌పీరియన్స్ చేసి చెప్తున్నాను. నాకెప్పుడూ పెట్ డాగ్స్‌తోని ఎక్స్‌పీరియన్స్ లేదు. మేమెప్పుడు మమ్మీ వాళ్ళు గానీ, మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఎప్పుడూ లేవు. ఫస్ట్ టైమ్ షీరో రావడం మా ఇంటికి. అసలు దాని ఎఫెక్షన్ చూస్తే ఇంత ప్రేమ ఉంటుందా అనిపిస్తుంది. అది మనం అక్కడ కూర్చో అంటే అక్కడే కూర్చుంటుందండి. రా అన్నప్పుడు వస్తుంది. మేమెవరమైనా బయటికెళ్తే మళ్ళీ మేము ఇంట్లోకొచ్చే వరకు డోర్ దగ్గర నించొని 5 మినిట్స్‌కి ఒకసారి ఆ డోర్ దగ్గరికెళ్తది. వెళ్లి చూస్తా ఉంటదనమాట వచ్చారా లేదా అని. అండ్ ఎవరిమైనా కొంచెం డల్‌గా ఉన్నా వచ్చి వాళ్ళని ఇంకా పడుకోవద్దు. పడుకున్నామంటే అంటే వేరే టైంలో పడుకున్నామంటే వచ్చి లేపుతా ఉంటదనమాట. మనం మళ్ళీ మాట్లాడించాలి. అదిగో కోపమొస్తే అట్లా అలిగి పడుకుంటది. కొంచెం కోపంగా మాట్లాడినా అర్థమైపోతది తనకి. కోపంగా మాట్లాడొద్దు. మన ప్రేమ కొంచెం తగ్గినా తట్టుకోలేదండి. వెంటనే ఫేస్ మారిపోతుంది. వెళ్ళి ఒక మూల దగ్గర కూర్చుంటది. మనం ఎన్ని సార్లు పిలిచినా షీరో, షీరో, షీరో అన్నా గూడా సౌండ్ గూడా చేయదు. అస్సలు అంత అది గూడా మన పైన అంత అఫెక్షన్ పెంచేసుకుందనమాట. ఎట్లా అంటే ఇంకా ఆకలేసినా వచ్చి మన డ్రెస్ పట్టుకొని లాగడము. అండ్ ఇక్కడ ఈ క్లిప్ చూడండి. హాస్పిటల్‌కి వ్యాక్సినేషన్ కోసం తీసుకెళ్లారు మా హస్బెండ్. నిజంగా ఎంత బంగారు కొండంటే అస్సలు కదలలేదండి కొంచెం గూడా. షీరో స్టాండ్ అన్నారు అంతే. అట్లనే ఉండిపోయింది. ఆ డాక్టర్ గూడా ఎంత మెచ్చుకున్నారో. అసలు బుజ్జిది చిన్న బేబీ అయినా గూడా చెప్పినట్టు విని అసలు కొంచెం గూడా ఇంజెక్షన్ చేసి అప్పుడు సతాయించలేదండి. చక్కగుంది. నిజంగా వెరీ గుడ్. మా షీరో గాడు చాలా గుడ్. ఇంటికెళ్తే చూస్తున్నారు గదా! మనము దాన్ని ప్యాంపర్ చేసే వరకు, ఎత్తుకునే వరకు మనల్ని మొత్తం అటు ఇటు తిప్పేస్తది. మన శారీ పట్టుకొని లాగుతది. ఫస్ట్ మనం ప్యాంపర్ చేయాలి. షీరో అని కొంచెం సేపు ఆడుకోవాలి. ముద్దు చేయాలి. అప్పుడే ఆ అటెన్షన్ వేరే వైపు ఎళ్తుంది. లేదంటే మనల్ని ఇంకా గాబరా చేసేస్తది ఒక 10 మినిట్స్. తర్వాత కూల్ అవుతదనమాట. అదంతా దాని ప్రేమే అండి. నిజంగా వి ఆర్ వెరీ లక్కీ టు హావ్ షీరో ఇన్ అవర్ హౌస్. ఎంతంటే నిజంగా చూసారా కార్‌లో లోపలికెళ్ళి దాక్కుంది. వి లవ్ షీరో. థాంక్ యూ.